సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలంలో మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే 53,58,000 మంది రైతులకి రైతు భరోసా కింద 34,288 కోట్లు ఇచ్చిన టయానికి చెల్లించడం జరిగింది. అలాగే ఉచిత ఇన్సూరెన్స్ కింద 54,55,000 మంది రైతులకి 7,802 కోట్లు ఉచిత ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద వాళ్ళ పంటలు నష్టపోయినప్పుడు అది వాతావరణ బీమా కావచ్చు, లేకపోతే పీఎం కిసాన్ యోజన ఇన్సూరెన్స్ కావచ్చు, రెండింటిలో 7,800 కోట్లు అంటే ఇవన్నీ రైతులకి వెళ్లినాయి. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఏ పంటలకు ఆ పంటల కాలంలోనే 3,261 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం అయింది. సున్నా వడ్డీ రుణాల కింద 2,051 కోట్లు సున్నా వడ్డీ రుణాల కింద. ఇందుట్లో ఏఈ కూడా ఉచిత ఇన్సూరెన్స్ తీసేశారు. 24-25కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇంతవరకు చెల్లించలేదని చెప్పి మేము ఆర్టీజీఎస్ కింద అడిగితే సమాధానం వచ్చింది. సో అన్నదాత సుఖీభవ కింద మేము ఇచ్చిందంటూ మొదటి సంవత్సరం ₹1 ఇవ్వలా. అన్నదాత సుఖీభవ కింద 20,000 రైతుకి ఇస్తాము అని చెప్పారు. క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు అనేక చోట్ల కూటమి ప్రభుత్వం చెప్పింది. మొదటి సంవత్సరం మొత్తం కంప్లీట్ ఎత్తేశారు. రెండో సంవత్సరం ఇప్పుడు 2 సార్లుగా 7,000 ఇచ్చారు. వాళ్ళకి వెళ్లాల్సిన కోట్లాది రూపాయలు ఈ రకంగా వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో వెళ్లాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఏదో బుడవేరు వరద వచ్చినప్పుడు కొద్ది మందికి ఇచ్చారు. తర్వాత ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా. సున్నా వడ్డీ రుణాలు వాళ్ళకి ఎక్కడ కూడా సున్నా వడ్డీకి ఇవ్వాల్సిన రాయితీ వాళ్ళకి ఇవ్వాలా. ఇవన్నీ అంటే గ్రామీణ ప్రాంతానికి ఈ డబ్బులు వెళ్తే వాళ్ళకి ముందు సంక్షోభానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి. ఉత్పత్తుల విషయంలో కూడా రాష్ట్రం ఏదో ఎక్కడికో వెళ్ళిపోయిందని మాట్లాడతారు. వరి 2 పంటల విషయమే మీ ద్వారాగా రైతులకు తెలియజేయాలని చెప్తున్నాను. 2014-15 నుంచి 18-19 దాకా 5 సంవత్సరాల్లో సరాసరి రాష్ట్రంలో 121,121 లక్షల టన్నులు 121.93 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి జరిగింది 5 సంవత్సరాల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 128,45,000 టన్నుల ధాన్యం సరాసరిన ఉత్పత్తి జరిగింది. అంటే ఎక్కడ సంక్షోభం. అలాగే ఆహార ధాన్యాలు మొత్తం తీసుకుంటే సో చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో 153,95,000 టన్నులు ఆహార ధాన్యాలు సరాసరిన ఉత్పత్తి జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 161,95,000 టన్నులు సరాసరి ఉత్పత్తి జరిగింది. అంటే సంవత్సరానికి 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పెరిగింది. ధాన్యం దిగుబడులు కూడా తీసుకుంటే కూడా సో పర్ హెక్టార్ దిగుబడి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో 5,499 కేజీలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5,620 కేజీలు వచ్చింది. అదే ఆహార ధాన్యాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి 5 ఏళ్ల పాలనలో 3,793 కిలోలు ఉత్పత్తి దిగుబడి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో 4,142 కేజీలు దిగుబడి వచ్చింది. సో ఇవన్నీ రికార్డులు డేటాలన్నీ చెప్తా ఉంటే ఇవేమి మేము చెప్తున్నాయి కాదు కదా. ఇవన్నీ ఇదిగో ఆత్మహత్యల డేటా, ఇదిగో కొనుగోలు చేసిన డేటా, మొత్తం ఇదిగో రైతు భరోసా ఎంతమందికి ఇచ్చామో మొత్తం అధికారి ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాలు నేను చెప్తుంది. ఇవి కూడా ఇదిగో ఇదంతా ఇన్సూరెన్స్ కి, ఇదిగో సంవత్సర వారీగా ఇన్సూరెన్స్ కి ఇచ్చిన డేటా. ఇవన్నీ ఇంత క్లియర్ గా ఉంటే ఈ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేకపోగా ఈ ప్రభుత్వంలోనే ఏదో అసలు రైతుల్ని కూడా ఎగతాళిగా మాట్లాడటం, ఎవరు పండించమన్నారు అన్నట్టుగా మాట్లాడటం, చిన్న పంటలకి వాళ్ళు ఆదుకోలేమా. సో ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలని వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎవరు రుణాలదారులు గాని లేకపోతే బ్యాంకులకు గాని కాదు, ఈ పరిహారం కుటుంబానికి అందించండి అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జీవోలు విడుదల చేసింది. జీవోతో సహా రాజశేఖర రెడ్డి గారు విడుదల చేసిన జీవో నంబర్ 421 2 లక్షల రూపాయల పరిహారం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన జీవో నంబర్ 43 సో 5 లక్షలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వాళ్ళు, 7 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఇప్పటికీ మీరు ఆ 43నే అమలు చేస్తామంటూ కూడా ఎవరికి ఒక్కళ్ళకి కూడా పరిహారం చెల్లించలా. ఇది చాలా అన్యాయం. ఇది ఉసురు పోసుకోవడం, అన్నదాత ఉసురు పోసుకోవడం మంచిది కాదు. వాళ్ళు కౌలు రైతులు ఉసురు, ప్రత్యేకంగా సన్నా చిన్నకారు రైతులు భార్య వాళ్ళ ఆ కుటుంబం అనాథ అయితే ఆ బిడ్డల వైపు చూడకుండా ఆ కుటుంబం వైపు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అసలు వాళ్ళ ఎందుకు ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తాయి? కనీస మద్దతు ధరలు ప్రకటించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలకి పడిపోయినప్పుడు వాటికి మీరు నాఫెడ్ నుంచి ఈ సపోర్ట్ తీసుకుంటారో, లేకపోతే ఎఫ్సిఐ నుంచి సపోర్ట్ తీసుకుంటారో, లేకపోతే ఆయిల్ ఫెడ్ నుంచి సపోర్ట్ తీసుకుంటామో ఆ విత్తనాలని కొనుగోలు చేయించాల్సిన బాధ్యత, ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్రం కూడా క్లియర్ గా చెప్పేది మేము సపోర్ట్ ఇస్తున్నామని. ఇప్పటికి కూడా ధాన్యం విషయంలో సో ఈ సంవత్సరం చాలా కొనేస్తాం, వచ్చే సంవత్సరం కరువు అని ఎవరు కొంటున్నారు? కేంద్ర ప్రభుత్వం. మనం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఓన్లీ నోడల్ ఏజెన్సీ మాత్రమే. మనం కొన్న ధాన్యం మొత్తం ఎఫ్సిఐకి ఇస్తున్నాం, వాటన్నింటినీ చెల్లింపు అక్కడి నుంచి వస్తుంది. అలాగే ఒక మొక్కజొన్న కొంటే నాఫెడ్ నుంచి పర్మిషన్ తెచ్చుకోండి. ఆయిల్ వాళ్ళ ఒక మినుము గాని పెసర గాని ఏదైనా సరే
ఎక్కడ ఏ వైపు కేంద్రంలో రాష్ట్రంలో ఉంది కూడా ఒకే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అక్కడ వేరే ప్రభుత్వం, ఇక్కడ వేరే ప్రభుత్వం కాదు. ఆ వైపు ఆలోచన చేయకుండా ధరలు పడిపోయిన పంటలకి ఆ రైతులకు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయించే ఆలోచన చేయకుండా దాని మూలంగా సంఘర్షణకు గురై వాళ్ళు తెచ్చుకున్న అప్పులు కట్టలేక, అప్పు ఇచ్చిన వాళ్ళు ఎదురిస్తే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆత్మ సంఘర్షణకు గురవుతూ జరుగుతున్న ఆత్మహత్యల విషయంలో ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేయాలి. అంటే రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 34 నుంచి 37% ఉందని చెప్పి అధికారిక డేటాలు చెప్తూ ఉంటే ఈ రంగాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ ప్రాంత ఆర్థిక వనరులు నిర్వీర్యం చేసినప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేతి వృత్తుల వాళ్ళకి వ్యవసాయం ఎప్పుడైతే దెబ్బతింటుందో, కౌలు రైతు చిన్న రైతులు ఎప్పుడైతే దెబ్బతింటారో చేతి వృత్తుల వాళ్ళు దెబ్బతింటారు, సన్న చిన్నగారు వ్యాపారస్తులు దెబ్బతింటారు. మీ జీఎస్టీ ఇన్కమ్ 2024 అక్టోబర్ కంటే 25 అక్టోబర్లో -9%, 2024 నవంబర్ కంటే 2025 నవంబర్లో -7%. సో జీఎస్టీ ఆదాయం తగ్గిపోవడానికి కారణం సో ఈ స్కీమ్స్ అన్ని వెళ్ళకపోవడం, ప్రజల దగ్గర డబ్బులు రొటేషన్ తిరగకపోవడం, ఉత్పత్తులు పడిపోవడం, ఉత్పత్తుల ధరలు కుప్పకూలిపోవడం. ఈ వైపు దృష్టి పెట్టి ఇమీడియట్ గా పరిహారాన్ని పెంచి తక్షణమే రోజుల్లో మీరు 1 వీక్ to 10 days పరిహారం ఇవ్వమని చెప్పి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కనీసం ఇమీడియట్ గా ఆ కుటుంబాన్ని ఆదుకునేలా పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను మీడియా ద్వారాగా డిమాండ్ చేస్తున్నాను.